ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దొరదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఇది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును. ఇశ్రాయేలీలు బాధను అనుభవించారు, వేదనను అనుభవించారు. అటువంటి పరిస్థితుల యొక్క గాయం వారి హృదయం మీద చాలా బలంగా నాటుకుపోయింది. వారికి సమృద్ధి లేదు, పోషణ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానములు వారికి ప్రత్యక్షమై వారిని ధైర్యపరుస్తుంది. మీరున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు దాటుకొని వచ్చారు. దేవుని ఉద్దేశములు ఎంతో గొప్పవి, అవి మీ ఊహకు అందవు. నా వైపు తిరిగి చూచిన ఎడల మీరు రక్షింపబడుదురు. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. ఆకాశము కంటే భూమి కంటే ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతంగా ఉన్నాయని మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు తెలియపరుస్తున్నాడు. మరి వర్షం వచ్చి ఎలాగైతే తడిపి సస్యశ్యామలంగా చేస్తుందో నా వాక్యం మిమ్మల్ని అభివృద్ధి పరుస్తుంది, సస్యశ్యామలం చేస్తుంది, ఫలపరితం చేస్తుందని. దేవుని వైపు తిరుగుదాం. దేవుడు చెప్పే వాగ్దానములు ఎత్తిపట్టి ఆయన దీవెనలు సొంతం చేసుకునే ముందు మనకి మన పాపముల గురించి పశ్చాత్తాపం ఆయన దగ్గర వేడుకోవటం చాలా అవసరం. ఎవరైతే పాపములు గ్రహించగలిగాడో వాడు ధన్యుడని వాక్యం తెలియపరచబడుతుంది. యేసు ప్రభువు మన కోసమై మరి తలపైన ముండ్ల కిరీటం ధరించాడు. అదేవిధంగా ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు అన్నట్లుగా దేవుని వాగ్దానం నెరవేరింది. అవమానానికి ప్రతిగా గౌరవం, బలహీనతకు బదులుగా శక్తి. మరి గొడ్రాలు ఫలించినట్లుగా, ఎండిపోయినది ఎదిగి ఫలించి ఎదిగినట్లుగా ఎలాగైతే ఆశీర్వదించాడో ఆయన మన పాపములన్నీ భరించాడు. దొరతగొండి చెట్లకు బదులుగా గొంజి చెట్లలాగా, మరి ఏ వాసన లేని మురికిగా లాగా ఉన్నటువంటి నీకు నాకు సుగంధ ద్రవ్యం లాంటి ఒక గొప్ప పరిస్థితి దేవుడు అనుగ్రహించాడు. విరిగిన స్థితిలో నుంచి సాక్ష్యం చెప్పే స్థితిలోనికి నడిపించాడు. బాధ నుండి బాధ్యతలోనికి, గాయముల నుండి గానాలు చేసేటువంటి పరిస్థితి ఇచ్చిన దేవుని స్తుతించాలి. ఇది నిత్యమైన సూచన అంటున్నాడు. ఏదో ఒక్కరోజు కాదు, నిత్యము నిలిచి ఉంటుందని. ఇటువంటి గొప్ప దేవుళ్ళు మనం సొంతం చేసుకొని దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య తండ్రి, మేము వేదన పడిన పరిస్థితి, బాధపడిన పరిస్థితి మర్చిపోయి నూతనంగా ప్రభు అడుగు వేసి ముందుకు వెళ్ళమని చెప్తున్నాను. ఈ వాగ్దానం బట్టి కృతజ్ఞతలు ప్రభా. మా హృదయం మీద ఉన్న గాయములన్నీ తుడిపివేసి నీ యొక్క నిత్య జీవంతో నిత్య ఆశీర్వాదంపముల ఎదుర్కొంటున్నందుకు కృతజ్ఞతలు తెలుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.